నమస్తే. నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అంతానికి అంతరార్థం అందంగా. సో మనం ఇప్పుడు నా ఫ్రెండ్ అండ్ డెంటిస్ట్. తను మీనాక్షి కాలేజ్లో చెన్నైలో డెంటిస్ట్ చేసి తర్వాత పీడియాట్రిక్ డెంటిస్ట్రీ వికారాబాద్లో కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పీడియాట్రిక్ డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు గచ్చిబౌలిలో. సో మనతో ఉన్నారు డాక్టర్ చందన. వెల్కమ్ చందన. నమస్తే అండి. హాయ్ అండి. డాక్టర్ చందన. ఐఎమ్ పీడియాట్రిక్ డెంటిస్ట్. సో చందన ఈజ్ మై క్లాస్మేట్. అయితే తను పీడియాట్రిక్ డెంటిస్ట్ అన్న విషయం నాకు ఈ మధ్య కాలంలో తెలిసేది కాదేమో. అయితే రీసెంట్గా నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి 2 పుచ్చిపళ్ళు వచ్చాయి. అది 6 years, నాట్ ఈ కిడ్. సో తనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అది సింపుల్గా అయిపోయింది. మొంత 1 hourలో అయిపోయింది. మళ్ళీ ఒక 1 month అయ్యాక సెకండ్ ఇంక రూట్ కెనాల్ అయిపోయిందని చెప్పగానే నేను ఆశ్చర్యపోయా. పిల్లలకి ఇంత బాగా అంత సింపుల్గా 1 hourలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అంటే అసలు నాకు ఎప్పుడు వినలే. స్పెషల్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ చందన. సో ఇది ఎలా సాధ్యం అంటే పిల్లలకి పీడియాట్రిక్ డెంటిస్ట్రీ సపరేట్ విభాగం అని ఇప్పుడు నాకు తెలుసు. ఇంతకుముందు నాకు నిజంగా తెలియదు బ్రాంచెస్ ఉంటాయనేసి. బట్ ఇంత ఈజీగా అంత సింపుల్గా పెయిన్లెస్గా పిల్లలకి చేయడం అనేది చాలా చాలా టాస్క్, పెద్ద టాస్క్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ డాక్టర్ చందన? బేసిక్గా కిడ్స్ అందరికి హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తేనే భయపడతారు. అందుకే పీడియాట్రిక్ డెంటిస్ట్లో యూజువల్లీ మెయిన్గా మేము క్లినిక్ ఎలా సెటప్ చేస్తామంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లేకుండా కొంచెం ప్లే ఏరియా, వాళ్ళు ఫస్ట్ రాగానే ఆడుకోవటం, సో స్టాఫ్తో ప్లే చేయటం, ఆడుకోవడం అవన్నీ అరేంజ్ చేస్తాం క్లినిక్. ఆ తర్వాత మెల్లగా లోపలికి తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మాట్లాడతాం ట్రీట్మెంట్ గురించి తప్పితే మిగతావన్నీ అడుగుతాం చైల్డ్ని. ఏ క్లాస్ చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ మాట్లాడతాం. తర్వాత ఏంటి ప్రాబ్లము వాళ్ళ పేరెంట్స్ని ముందే చెప్తాం. మీరెవరు ఏం చెప్పొద్దు, మేము చైల్డ్తో మాట్లాడాలి. సో చైల్డ్ని అడుగుతాం ఫస్ట్, నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏంటి నీ బాధ అని అడుగుతాం. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకుని ఊరికే చూస్తాను నేను అంతే, ఏంటో ప్రాబ్లం చూస్తాను అని చెప్తాం. సో ఫస్ట్ విజిట్లో యూజువల్లీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది యూజువల్లీ చెయ్యం. ఫస్ట్ విజిట్లో జస్ట్ ర్యాపో డెవలప్ చేసుకుంటాం. సో పేషెంట్తో ఫ్రెండ్షిప్ చేసి అన్నీ చూసి ఈ ప్రాబ్లం ఉంది, ఈసారి వస్తే మనం మెల్లగా చేసేద్దాం, ఆడుకుంటూ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ పేషెంట్ మన దగ్గరకు వచ్చేలా చేసుకుంటాం. ఓ ఇది సబ్జెక్ట్ చందన అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ అయింది. పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో బేసిక్గా బిహేవియర్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాపిక్. సో హౌ టు మేనేజ్ ఎ కిడ్ ఫర్ ద ట్రీట్మెంట్. సో ఫస్ట్ అది నేర్చుకున్నాకే మనం ట్రీట్మెంట్ చేయగలం. సో కిడ్స్కి డెంటిస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఈజీ. అదే కదా. సో బేసిక్గా డెంటల్ ట్రీట్మెంట్ అనేది పెద్దవాళ్లే భయపడుతూ ఉంటారు చాలా మంది. అసలు డెంటల్ అంటే అబ్బా ఏం నొప్పి, చిన్నప్పుడు అంతా రూట్ కెనాల్ చేసి నొప్పులు అబ్బా అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటిది కిడ్స్ కి పెయిన్లెస్ గా అవుతుందంట కదా. ఇప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసాయి. సో మెయిన్గా నీడిల్స్ కూడా చాలా ఫైన్ నీడిల్స్ వాడతాము. ముందు జెల్స్ రాసి వాళ్ళకి ఆ ప్లేస్ అనెస్థరైజ్ చేసి వాళ్ళతో కబుర్లు చెప్తూ కంటిన్యూస్గా వాళ్ళకి ఎదురుకుండా టీవీ పెట్టి మైండ్ కొంచెం డీవియేట్ చేసి వాళ్ళకి పెయిన్ తెలిసే లోపే ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ ఎట్రిక్ టైప్ ట్రీట్మెంట్ అన్నమాట. అంతే. అద్భుతం. సో పిల్లలకి పుచ్చిపళ్ళ విషయంలో మీరు అసలు ఏ మాత్రం బాధపడక్కర్లే. టెక్నాలజీ వచ్చింది, ఓపికస్తులైన డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. పీడియాట్రిషియన్స్ మాకు తెలిసింది, బట్ డెంటల్ పీడియాట్రిషియన్స్ ఆర్ వెరీ, అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్ ఆర్ చాలా ఓపిక చేయాల్సిన పని మీరు చెప్తున్నట్టు పాయింట్కి అయితే కనుక. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ డాక్టర్ చందనాస్ క్లినిక్. నెక్స్ట్ థింగ్ చందన, ఈ కేరీస్ పుచ్చిపళ్ళు అవే కదా కామన్ ప్రాబ్లం. ఇంకేముంటాయి పిల్లల్లో? ఎస్పెషల్లీ 3 years నుంచి స్టార్ట్, అసలు 3 years నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎంత ఏజ్ వరకు ఈ పుచ్చిపళ్ళని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు? మేము యూజువల్లీ పీడియాట్రిక్ డెంటిస్ట్ అనేది యూజువల్లీ టిల్ అడాలసెన్స్, అంటే 18 years, 18 కూడా 18 ఆల్మోస్ట్ లైక్ టీన్ కంప్లీట్ అయ్యే వరకు వి ట్రీట్ ద కిడ్స్ అన్నమాట. 18 అని మనం మామూలుగా కిడ్స్ వరకు ట్రీట్ చేయం అని అనుకోము, బట్ స్టిల్ వి ట్రీట్ టిల్ దెమ్ అన్నమాట. అక్కడ వరకు చూస్తాము. సో యంగెస్ట్ ఏజ్ కేరీస్ మీరు ట్రీట్మెంట్ చేసింది ఎంత? 1.5 year old. ఐ హావ్ డన్ ఏ రూట్ కెనాల్ యాక్చువల్లీ. సో 1.5 year old కూడా పుచ్చిపళ్ళు వస్తాయా అనేది చాలా మందికి తెలీదు. సో ఏంటంటే పేరెంట్స్ రాత్రిపూట కూడా అలా ఫీడ్ చేస్తూ పిల్లల్ని పడుకోబెట్టేస్తూ ఉంటారు నైట్ అంతా. సో యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్లో కూడా మన బ్రెస్ట్ మిల్క్లో కూడా షుగర్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా క్యావిటీస్ వస్తుంటాయి. యూజువల్లీ మనం బ్రెస్ట్ ఫీడింగ్ అయ్యాక వాళ్ళకి గమ్స్ క్లీన్ చేసి పడుకోబెట్టాలి. రాత్రి నిద్రలో పడుకోబెట్టేస్తారు. చాలా మంది నిద్ర నైట్ అంతా అలాగా వాళ్ళకి సక్ చేయడం, పాసిఫైయర్ లాగా అలవాటు అయిపోతుంది బ్రెస్ట్ ని. అలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా రావడమే పుచ్చిపళ్ళు వస్తాయి.
ఓకే. వస్తూనే. సో కొత్త పళ్ళే పుచ్చి పళ్ళు వస్తాయి. కొత్త పళ్ళే పుచ్చిపోయి వస్తాయి. సో వాళ్ళకి పేరెంట్స్కి అర్థం కాదు, ఎందుకు ఇవి నల్లగా వస్తున్నాయి, ఇలా నార్మల్ టీత్ లాగా రావట్లేదు అని చెప్పి తీసుకొస్తారు. అండ్ కిడ్స్ పెయిన్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు. సో మెల్లగా పాలు తాగడం అవి తినడం అవి తగ్గించేస్తారు. సో అందుకని ఆటోమేటిక్గా తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకి కంపల్సరీగా అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ కిడ్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని పల్పెక్టమీ అంటాం యూజువల్లీ. ఓకే. సో మెథడ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో అడల్ట్స్కి చేసేది వేరు, పిల్లలకి చేసేది వేరు. అండ్ కోఆపరేట్ చేస్తారా అంటే చెయ్యరు. కాకపోతే కంపల్సరీ కొంచెం పట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడవటానికైనా నోరు తెరవాలి కాబట్టి ఆ టైంలో కంప్లీట్ చేస్తాం, చాకచక్యంగా చేసుకుంటారంటారు. సో అర్థమైంది కదా పేరెంట్స్, ఎస్పెషల్లీ తల్లులు పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఆ నోట్లో పెట్టేసి రాత్రి అంతా కొంచెం కొంచెం చప్పరిచ్చేసేసి ఇది క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తే కనుక పుచ్చిపళ్ళు రావటమే పుచ్చిపళ్ళతో వస్తుందనంట. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సో ఎప్పుడు బ్రషింగ్ స్టార్ట్ చేయాలి పిల్లల్లో, మామూలుగా చంటి పిల్లల్లో అసలు ఎప్పుడు ఫీడింగ్ ఆపాలి? బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది పళ్ళు మొత్తం వచ్చే వరకు చేయకూడదు అని చెప్పేసి అసలు చేయరు బ్రషింగ్. యాక్చువల్లీ పళ్ళు రాక ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మన పిల్లలకి గమ్ ప్యాడ్స్ స్టార్ట్ ఉంటాయో అప్పటి నుంచే బేబీకి స్నానం చేయించినప్పుడే మనకి ఆ గమ్ ప్యాడ్స్ కూడా మెల్లగా చేత్తో క్లీన్ చేస్తూ రావాలి. సో అది ఏ మంత్ లో వస్తుంది గమ్ ప్యాడ్ మనకి? గమ్ ప్యాడ్స్ అనేది మనకి పుట్టినప్పటి నుంచి బేబీకి దవడలు ఉంటాయి కదా పళ్ళు వచ్చేవి, అవి ఆటోమేటిక్ గా లోపల క్లీన్ చేస్తారు. యాక్చువల్లీ పూర్వం బాగా చేసేవాళ్ళు, స్నానం పోసినప్పుడు కంపల్సరీ గట్టిగా నొక్కి మసాజ్ చేసినట్టు చేసి క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా ఫీడింగ్ అయ్యాక ఏం చేయాలంటే ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకోవాలి, తడిది తీసుకొని దాంతో మెల్లగా 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి గమ్ ప్యాడ్స్ క్లీన్ చేస్తూ ఉండాలి పాలు తాగేసిన తర్వాత బేబీకి. సో నిద్రలో ఉన్న బేబీకి కూడా మనం ఇది చెయ్యొచ్చు. సో పాలు పట్టాక కంపల్సరీ గమ్ ప్యాడ్స్ క్లీన్ చేయాలి, లేకపోతే ఆ పాలు తాగిన స్వీట్నెస్ అంతా గమ్స్ కి అలాగే ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా అలాగే ఉంటుంది నోట్లో. సో దాని వల్ల వచ్చే టీత్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం స్నానం చేయించడం ఎంత ఇంపార్టెంటో, సో ఓరల్ హైజీన్ కూడా పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయటం. అండ్ మీరు అన్నట్టు ఆ 2 చేతులతో కాటన్ ప్యాడ్ తీసుకొని చక్కగా క్లీన్ చేయటం చేయాలి. పాలు ఎన్నిసార్లు ఇస్తాం ఇచ్చిన ప్రతిసారి క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. మనమైనా బ్రషింగ్ ఒకసారి 2 సార్లు చేస్తాం, కానీ పిల్లలకి చంటి పిల్లలకి పాలిచ్చిన ప్రతిసారి క్లీనింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే రావటమే పుచ్చిపడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సో బ్రషింగ్ అనేది మనం బ్రష్ పెట్టి బ్రష్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే యూజువల్లీ 6 months to 1 year లోపు, మనకి 6 to 10 months లోపు అలా ఫస్ట్ టూత్ రావడం మొదలవుతుంది. ఓకే. సో ఆ టూత్ వచ్చినప్పటి నుంచే బ్రష్ చేయడం మొదలు పెట్టాలి. వాటికి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ దొరుకుతాయి. ఓకే. సో ఫింగర్ బ్రషెస్ అని చెప్పి, చిన్న ఇన్ఫాంటైల్ బ్రషెస్ అని చెప్పి మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. సో అవి చాలా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి, గమ్స్ కి ఏమీ డ్యామేజ్ అవ్వవు. సో వాటితో స్టార్ట్ చేయాలి. అండ్ 1 year రాగానే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయడానికి ట్రై చేయాలి. అవునా? అంటే చాలా మంది 1.5 year అంటే మీకు గైనకాలజిస్ట్ కి ఒక సమన్వయం కుదిరిందా? అక్కడ ఫీడింగ్ 1.5 year ఇవ్వాలి అన్న పాయింట్ అంటాం కదా. అంటే ఏంటంటే ఒకవేళ ఫీడ్ చేసిన 1 to 2 years వరకు దాన్ని ఏం చేయాలంటే నైట్ అండ్ రాత్రిపూట నిద్రలో ఇవ్వడం మానేయాలి. సహజంగా అంతా రాత్రిలో ఇస్తారు, పొద్దునంతా చేస్తారు. చాలా పెద్ద తప్పు. సో కంపల్సరీ రాత్రి వరకు ఫీడింగ్ చేసి కొంచెం వాటర్ పట్టి అప్పుడు పడుకోబెట్టాలి చైల్డ్ ని. ఎప్పుడైతే లాస్ట్ వాటర్ తో ఎండ్ చేస్తారో ఆ చైల్డ్ హైజీన్ మెయింటైన్ అవుతుంది. సూపర్. సో చాలా పెద్ద విషయం అండి ఇది. సో మనం 1 year వరకు బ్రెస్ట్ ఫీడింగ్ డెఫినెట్గా మంచి చాలా చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషియస్ వాల్యూ పిల్లలకు ఉంటుంది. బట్ తర్వాత చేసిన పొద్దున్న ఫీడింగ్ చేయాలి, రాత్రిపూట తగ్గించేయాలి. అండ్ ఫీడింగ్ తర్వాత క్లీనింగ్, తర్వాత వాటర్ పట్టించి పడుకోబెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ పాయింట్ చందన. సో పేస్ట్ వీళ్ళకి కూడా మనం వాడే పేస్ట్లు వాడాలా? ఎట్లాంటి పేస్ట్ వాడాలి వీళ్ళకి? యూజువల్లీ బాగా 0 to 2 years లోపు, ఎట్ ద మోస్ట్ 3 years లోపు మనకి పాల పళ్ళన్నీ వచ్చేస్తాయి మేజర్ గా. సో 0 to 2 to 3 years వరకు బాగా లిటిల్ ఫ్లోరైడ్ అమౌంట్, చాలా తక్కువ ఫ్లోరైడ్ అమౌంట్ ఉన్న పేస్ట్లు వాడాలి. కొన్నిసార్లు వితౌట్ ఫ్లోరైడ్ పేస్ట్ కూడా దొరుకుతాయి మనకి. మెయిన్ గా ఎందుకు అంటే ఆ ఏజ్ లో ఉమ్మటం అలవాటు అవ్వదు పిల్లలకి, పేస్ట్ ని మింగేస్తూ ఉంటారు. సో మనం ఎన్నిసార్లు పెడితే అండ్ మనం ఎంత ఫ్లేవర్డ్ టూత్ పేస్ట్ వాడితే వాళ్ళు అంత ఎక్కువ మింగేస్తూ ఉంటారు. సో అండ్ పేరెంట్స్ కూడా అనుకుంటారు పేస్ట్ ఎక్కువ పెడితే నోట్లోంచి స్మెల్ రాదు పిల్లలకి అని చెప్పి పేస్ట్ ఎక్కువ పెట్టి రుద్దేస్తూ ఉంటారు.
ఓకే. అది చాలా తప్పు యాక్చువల్లీ. 0 to 3 years లోపు చాలా తక్కువ పేస్ట్ రాయాలి. అంటే స్మియర్ లాగా ఒక జస్ట్ చిన్న లైట్ అలా పొరలాగా రాయాలి అంతే. ఓకే. ఆ పేస్ట్ పెట్టాలి. అండ్ వాళ్ళకు కూడా కాల్గేట్ కిడ్స్ అని చెప్పేసి 0 to 2 years అని ఆ ఏజ్కి తగ్గట్టుగా దొరుకుతాయి. ఓకే. సో ఆ పేస్ట్లు వాడితే పిల్లలకి కూడా మనం చిన్న అమౌంట్ వాడితే వాళ్ళు ఉమ్మకపోయినా వాళ్ళకి డ్యామేజ్ ఉండదు. ఓకే. అండ్ అందులో ఫ్లోరైడ్ అమౌంట్ కొన్నిసార్లు అసలు ఉండదు, ఒక్కొక్కసారి ఉన్నా చాలా మినిమం అమౌంట్ లైక్ 1000 ppm. దట్ ఈస్ వెరీ లిటిల్ అమౌంట్ యాక్చువల్లీ. ఓకే. సో అంతే ఉంటుంది. ఓకే. సో వై ఫ్లోరైడ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ డెంటల్ కేర్? సో ఫ్లోరైడ్ మెయిన్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఫైట్స్ విత్ ద బ్యాక్టీరియా విచ్ కాజెస్ క్యావిటీస్. సో అందుకని మనం యూజువల్లీ ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్టే ప్రిఫర్ చేయాలి. కొంతమంది కిడ్స్కి యాక్చువల్లీ విత్ సెలైవాలో మనకు ఉండే pH లెవెల్స్ బట్టి కొంతమంది కిడ్స్కి హెరిడిటీ ద్వారానో మనకు ఉండే ఉమ్ములో ఉండే pH వల్లనో క్యావిటీస్ సహజంగా ఎక్కువ ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ అంటారు మా పిల్లలు ఎక్కువ స్వీట్స్ తినరండి, మా పిల్లలు ఎక్కువ స్టిక్కీ డైట్ ఏం తినరండి, అయినా కూడా క్యావిటీస్ వస్తున్నాయి అంటుంటారు. సో అది ఎందుకు అంటే ఒకటి ఏదర్ హెరిడిటీ నుంచి మన పేరెంట్స్లో ఇద్దరులో ఎవరో ఒకరికి క్యావిటీస్ ఎప్పటి నుంచో ఉండటం వల్ల, అండ్ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఒకటే తినే ప్లేట్ షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళ బ్యాక్టీరియా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకనే పేరెంట్స్ ఎప్పుడు యూజువల్లీ మదర్కి అలవాటు ఉంటుంది తింటూ బేబీకి తినిపించడం. సో మదర్కి ఇన్ కేస్ క్యావిటీస్ ఎక్కువ ఉంటే అదే కిడ్కి ఫాలో అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓరల్ బ్యాక్టీరియా ఇస్ ప్లేస్ వన్ వెరీ బిగ్ రోల్. అండ్ ఈ టైంలో ప్లేట్ షేరింగ్, పెద్దవాళ్ళు తింటూ నోట్లో పిల్లలకి ఫుడ్ పెట్టమనేది చేయకూడదు. ఎవరి ప్లేట్ వాళ్ళది. సో అది చేయటం వల్ల ఏంటంటే ఓరల్ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతాయి కిడ్కి. సో దాని వల్ల కూడా క్యావిటీస్ పెరుగుతాయి. సో ఆ క్యావిటీస్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి ఓరల్ హైజీన్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయించాలి. సో 2 times బ్రషింగ్ అని. అండ్ 3 to 6 years లోపు మనం డిఫరెంట్ పేస్ట్ ఉంటాయి. మళ్ళీ 6 years తర్వాతే మనం అడల్ట్ పేస్ట్ వాడాలి. సో అడల్ట్ పేస్ట్లో మళ్ళీ 1350 to almost 1500 వరకు ppm ఆఫ్ ఫ్లోరైడ్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ అబౌవ్ 6 years కిడ్స్. సో అందుకని అమౌంట్ ఆఫ్ పేస్ట్ హౌ మచ్ వీఆర్ యూజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా కొత్త విషయం నాకు కూడా. అంటే పేరెంట్స్ చంటి పిల్లలప్పుడు మన పేస్ట్లే వాడేస్తాం, పెద్దవాళ్ళ పేస్ట్లే వాడేస్తాం. సో దిస్ ఈజ్ నాట్ గుడ్. ఈ విషయం తెలుసుకోండి, గ్రహించండి. తల్లందరూ కూడా జాగ్రత్తగా ఒక్కసారి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళినా నష్టం లేదు, తీసుకెళ్ళేసి చూపించేసినా బెటర్ ఆప్షనే కదా మనకి. యూజువలీ ఫస్ట్ డెంటల్ విజిట్ ఎప్పుడు చేయాలి అని కూడా అడుగుతారు చాలా మంది. సో ఫస్ట్ డెంటల్ విజిట్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే యాజ్ సూన్ యాజ్ ద ఫస్ట్ టూత్ ఇరప్స్ ఇన్ టు ద మౌత్. సో ఎప్పుడైతే ఫస్ట్ టూత్ వస్తుందో నోట్లో అప్పుడే ఒకసారి వచ్చి చెకప్ చేయించాలి. ఎందుకు అంటే హౌ టు మెయింటైన్ ద టూత్, హౌ టు మెయింటైన్ ద ఓరల్ హైజీన్. సో ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాం మేము. సో దట్ ఫర్దర్ క్యావిటీస్ రాకుండా ఫర్దర్ ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది గైడెన్స్. సహజంగా సిబ్లింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ కిడ్ విషయంలో పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ మన పాడ్కాస్ట్ చూసాక చాలా మంది అలర్ట్ అవుతారు అనుకుంటున్నాను. సో మనకి మామూలుగా పిల్లలు పుట్టగానే పీడియాట్రిషియన్ కన్సల్టేషన్స్ ఎట్లయితే మన వ్యాక్సినేషన్ కోసం వెళ్తుంటామో అలా డెంటల్ కన్సల్టేషన్ ఫస్ట్ టూత్ ఎరప్ట్ అయినప్పుడే వెళ్ళిపోవాలి, అలవాటు చేసుకోవాలి. అందరూ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ అందరూ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనబోతున్న లేడీస్ అందరికి కూడా ఈ పాయింట్ మంచిగా నోట్ చేసుకోండి. సో ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎందుకు అంటే 0 to 2 years లోపు వాళ్ళకి పెద్దవాళ్ళకి కాదు కాబట్టి. పెద్దవాళ్ళకి హై రిస్క్ కేరీస్ ఉండేవాళ్ళు ఉంటారు బాగా, ఇంకా మల్టిపుల్ టీత్ క్యావిటీస్ ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి హై అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ ఇది కూడా ఉంటుంది. 5000 ppm వరకు రాస్తామన్నమాట. కాకపోతే అది డెంటిస్ట్ ప్రిస్క్రిప్షన్ తోనే వాడతాం, సొంతంగా వాడకూడదు. సో ఎక్కువ ఫ్లోరైడ్ అమౌంట్ బాడీకి కూడా మంచిది కాదు ఎప్పుడైనా. సో పిల్లల్లో కూడా హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అని కూడా చేస్తాము. ఓకే. సో ఇయర్లీ 2 కానీ ఇయర్లీ 4 times కానీ ఫ్లోరైడ్ వార్నిష్ అంటాం దాన్ని. ఓకే. సో టు అవాయిడ్ కేరీస్ అంటే ఒక పుచ్చిపండు వచ్చాక 2-3 రాకుండా ఈ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ చేస్తాం. ముందే 2 పళ్ళు 3 పళ్ళు. కొంతమందికి క్యావిటీస్ కూడా వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ బాటిల్ ఫీడింగ్ చేసే పేరెంట్స్ ఉంటారు. బాటిల్ కూడా పిల్లలు అలవాటు అయ్యాక తొందరగా ఆపరు. సో 3 years 4 years వరకు బాటిల్ పెట్టేసి అలా పడుకోబెడుతూ ఉంటారు. అండ్ షుగరీ జ్యూసెస్ కానీ ఫ్లేవర్డ్ డ్రింక్స్ కానీ పిల్లలకి బాటిల్లో ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా తాగి పడుకుంటారు. సో నైట్ టైం మనకి ఉమ్ము సెలవేషన్ ఎక్కువ ఫార్మేషన్ అవ్వదు కాబట్టి నోట్లో అలాగే ఉండిపోతుంది తాగింది. సో వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాం దాన్ని. ఒకేసారి సడన్ గా ఫ్రంట్ టీత్
టీత్ అన్నీ ఇలా నల్ల నల్లగా స్పాట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఓ సో ఆల్ ఆఫ్ ఎ సడన్ పేరెంట్స్ విల్ రికగ్నైజ్. ఓకే సో ఏంటి సడన్గా ఒకేసారి ముందు పళ్ళు అన్ని కన్నాల్లాగా అయిపోయాయండి అని తీసుకొస్తుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ బాటిల్ ఫీడింగ్ అనమాట. సో రాత్రిపూట ఇచ్చి అలా పడుకోబెట్టడం వల్ల వస్తాయి. అలా ఉన్న కిడ్స్కి ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అని 6 years అబోవ్ కిడ్స్కి చేస్తాం. గుడ్ గుడ్. సో ఒక్కసారి ఒక పుచ్చి పన్ను మొదలైంది అని అంటే దాన్ని అరికట్టచ్చా, దాన్ని స్టాప్ చేయొచ్చా, రివర్స్ చేయొచ్చా? పుచ్చి పన్ను అనేది అంటే reverse చేయడానికి ఛాన్స్ ఉంది. క్యావిటీస్. అది ఎప్పుడు అంటే ఇనీషియల్ స్టేజ్ లో కంప్లీట్ గా. సో యూజువల్లీ చాలా మంది ఆ టైంలో రికగ్నైజ్ చేయరు బేసిక్ గా. సో క్యావిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వైటిష్ స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో అది డీకాల్సిఫికేషన్ అంటాం మనకి. సో దట్ ఈస్ పైన మనకి మినరలైజేషన్ వెళ్ళిపోయే కొద్ది మనకి ఎనామిల్ మీద వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి. సో కేరీ స్టార్ట్ అయ్యేది వైట్ స్పాట్, నాట్ బ్లాక్ స్పాట్. సో ఆ వైట్ స్పాట్ రికగ్నైజ్ చేయరు ఎవరు. ఓకే, అప్పుడు చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ సో అది యూజువల్లీ డెంటల్ చెకప్స్కి వచ్చినప్పుడు డెంటిస్ట్ రికగ్నైజ్ చేస్తారు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే మనం పేషెంట్స్కి ఓరల్ హైజీన్ మెథడ్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, సో 2 times బ్రష్ చేసుకోవాలి, సో ఫ్లాసింగ్ చేసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ మేము చెప్తాం. అప్పుడు ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ కూడా చేస్తే అవసరమైతే చేస్తారు. ఓకే. ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ పెద్దవాళ్ళకి కూడా ఉంటుందా చందన? యూజువల్లీ పెద్దవాళ్ళకి చెయ్యము, కానీ బాగా హై రిస్క్ ఉన్న వాళ్ళకి చెయ్యొచ్చు. అండ్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్ కి కూడా చేయొచ్చు ఫ్లోరైడ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు రూట్ కెనాల్, ఓకే. సో ఈ బ్లాక్నెస్ అంటే వైట్ డాట్ కాస్త బ్లాక్ గా మారిందంటే అది ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఫర్ ఆర్సీ, రూట్ కెనాల్స్ చేయాల్సిందే. అంటే ఫిల్లింగ్స్ కూడా చేయొచ్చు ఎర్లీ స్టేజ్ లో. ఎర్లీ స్టేజ్ లో కూడా పేషెంట్స్ యూజువల్లీ డెంటల్ ఏంటంటే ప్రాబ్లమ్ సివియర్ అయితే తప్పితే ఎవరు డెంటిస్ట్ దగ్గరికి రారు, నొప్పి వచ్చేదాకా ఆగుతారు. సో ఆ పెయిన్ మనకు వచ్చింది అంటే అది రూట్ కెనాల్ కి వెళ్తుంది. ఓకే. సో ఎర్లీగా ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే ముందు జస్ట్ ఫుడ్ ఇరుక్కోవడంతోనే స్టార్ట్ అవుతుంది. అది ఒక హోల్ ఫామ్ అవుతుంది. ఆ హోల్ మనకి తెలుస్తుంది కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే. సో ఆ హోల్ లో మెల్లమెల్లగా ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. మనం దాన్ని ఏ టూత్ పిక్ తోనో దేనితోనో తీసేసి నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకే. సో అది ఇరుక్కోగా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ పెయిన్ కూడా స్టార్టింగ్ లో పీపుల్ విల్ నెగ్లెక్ట్. అబ్బా. సో ఏ పెయిన్ కిల్లర్ వేసుకొని మేనేజ్ చేద్దామని. ఎప్పుడైతే అది తీవ్రంగా రాత్రి నిద్ర పడుకోనివ్వని స్టేజ్ కి వస్తుందో దెన్ ద పేషెంట్ విల్ కమ్ టు ద డెంటిస్ట్. ఓకే. సో ఆ స్టేజ్ లో కంపల్సరీ రూట్ కెనాల్ లేదా ఎక్స్ట్రాక్షన్, ఆ 2 methods. అంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్స్ట్రాక్షన్ చేసేయచ్చు, కొత్తగా వేరే వస్తుంది కాబట్టి చిన్న పిల్లలకి ఎక్స్ట్రాక్షన్ చేయకూడదు. కూడదా? చేయొచ్చు. అదే అంటే పుచ్చి పండు రాగానే ఎట్లాగో పోయే పండ్లు కదా డాక్టర్ తీసేయండి కొత్త పండ్లు వస్తాయంటారు, అట్లా తప్ప? అట్లా తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు మనకుండే పాల పళ్ళే కదా అని సహజంగా అనుకుంటాం. పాల పళ్ళు ఏంటంటే తర్వాత వచ్చే పళ్ళకి ఒక పాత్వే క్రియేట్ చేస్తాయి. సో మనం ఎప్పుడైతే పాల పన్ను పుచ్చిపోయిందని తీసేస్తామో వెనకాల ఉన్న పన్ను ఆ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది మెల్లమెల్లగా. సో తర్వాత వచ్చే పన్నుకి ఆ స్పేస్ ఉండదు. ఓకే. సో అది మళ్ళీ లోపలికో బయటకో ఇర్రెగ్యులర్ పొజిషన్ లో వస్తుంది. సో మళ్ళీ ఫ్యూచర్ లో క్లిప్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ స్పేస్ మేనేజ్మెంట్. మిల్క్ టీత్ అనేది పర్మనెంట్ టీత్ కి ఒక స్పేస్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే తీయాల్సి వచ్చిందో దానికి స్పేస్ మెయింటైనర్ అని ఒక చిన్న క్లిప్ ఉంటుంది. సో అది వేసి ఆ స్పేస్ ని కాపాడుతాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 6 years 7 years 8 years పిల్లలకి సో రూట్ కెనాల్ చేయడం కరెక్టా లేకపోతే తీసేసి ఆ స్పేస్ వేయడం కరెక్టా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 8 years వాళ్ళకి క్యావిటీ ఉంది, సివియర్ గా స్వెల్లింగ్ వచ్చింది. సో అసలు మొత్తం టూత్ స్ట్రక్చర్ లేదు. కొంతమందికి ఎలా అంటే క్రౌన్ పార్టే ఉండదు, ఉట్టి ముక్కలు ఉంటాయి. అయ్యో. సో వాళ్ళకి తీసేస్తాము కంపల్సరీగా. తీసేసి చిన్న క్లిప్ వేసేస్తాం. టూత్ స్ట్రక్చర్ ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎన్నేళ్లలో ఆ పన్ను రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్ లో వస్తుంది. అన్ని పళ్ళు ఒకేసారి ఊడవు కాబట్టి అది ఇంకా ఎంత టైం ఉంది మనకి ఊడటానికి అనేది క్యాలిక్యులేట్ చేసి ఇంకో 3 years టైం ఉంది అంటే ఖచ్చితంగా దానికి రూట్ కెనాల్ పల్పెక్టమీ చేసి ఒక చిన్న క్యాప్ ఇస్తాము ఇరగకుండా ఉండటానికి. అది పెట్టి మేనేజ్ చేస్తాం. సో నైస్. పళ్ళ గురించి మనం అనుకుంటాం కానీ ఎంత పెద్ద విషయం అంటే ఇది. ఎస్పెషల్లీ పిల్లల్లో పళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సో ఈ పిల్లలందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే చాక్లెట్స్ తిన్నా, కేక్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా ఏం చేస్తే కనీసం అది కేరీస్ రాకుండా ఉంటుంది? యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని మా క్లినిక్కి తీసుకొచ్చాక ట్రీట్మెంట్ అయ్యాక ఏడుస్తున్నావు కదా ట్రీట్మెంట్కి, అందుకే చాక్లెట్లు తింటాం మానేయమని చెప్పాము అని బెదిరిస్తూ ఉంటారు.
సో ఏదైతే సాధ్యం కాదో, అవును. ఈ పిల్లలతో చాక్లెట్లు తిననివ్వకుండా ఉండటము, ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ ట్రెండ్ లో బర్త్డే పార్టీస్ ఎక్కువ పిల్లలకి, మనం అటెండ్ అయ్యే కన్నా వాళ్ళు అటెండ్ అయ్యే పార్టీస్ ఎక్కువ. సో జంక్ ఫుడ్ తినకుండా వాళ్ళు ఉండలేరు. అవును. అందుకని పేరెంట్స్ గా ఏం చేయాలంటే నైట్ బ్రషింగ్ కంపల్సరీ అలవాటు చేయించాలి. ఓకే. సో చైల్డ్ పడుకునేటప్పుడు బ్రష్ చేయకుండా పడుకోనివ్వకూడదు. సో ఎంత జంక్ ఫుడ్ తిన్నా ఏది తిన్నా తర్వాత వాటర్ తో గాగ్లింగ్ చేయటం ఒకటి కంపల్సరీ చేయాలి. సో పిల్లలకి అది ఎడ్యుకేట్ చేసేస్తే అది మనం చెయ్యాలి. అది చేస్తే గనక తినగానే చేసేస్తే కనీసం అది క్లింగ్ అవ్వకుండా లోపల పార్టికల్స్ ఉండకుండా హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ. మార్నింగ్ బ్రషింగ్ ఎట్లాగో అలవాటు అయిపోయింది, బట్ నైట్ బ్రషింగ్ కూడా అలవాటు చేసుకోవాలి పిల్లలందరూ. మనం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయితే ఇవన్నీ మంచి హ్యాబిట్స్ పెద్దగా ఉంటాయండి. సహజంగా 4 months 5 months 6 months ఆ ఏజ్ పిల్లలకి ఆ టీతింగ్ వచ్చే ముందు బాగా దురదలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని నోట్లో పెట్టేసుకుంటారు. అందుకని ఆ టైంలో ఆట బొమ్మలు కూడా అలాంటివి ఇస్తాం మనం, టీతింగ్ సంబంధించిన బొమ్మలు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? యూజువల్లీ టీతింగ్ టైంలో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కింద కనిపించే ప్రతిదీ నోట్లో పెట్టుకుంటా ఉంటారు. దానివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, డయేరియా వస్తుంది, ఫీవర్ వస్తుంది. సో అందుకని ముందే పేరెంట్స్ వాళ్ళకి టీతింగ్ రింగ్స్ అని దొరుకుతాయి. సో ఏవైతే కొంచెం జెల్లీ లాగా ఉంటాయి అవి ఫ్రిడ్జ్ లో క్లీన్ చేసి స్టెరిలైజ్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి వాళ్ళకి అలా అనిపించినప్పుడల్లా, పిల్లలు లేసున్నప్పుడల్లా చేతికిస్తే వాళ్ళు దాన్ని కొరుకుతా ఉంటారు. లేదా ఒక వెట్ క్లాత్ ఉంటుంది తడిపింది, సో కాటన్ క్లాత్ కానీ అది కూడా ఇచ్చి వాళ్ళని, ఇంట్లో ఉన్న ఏ క్లాత్ అయినా ఇవ్వచ్చు, ఏదన్నా స్టెరిలైజ్డ్ ఉండాలి. కొంచెం తడిపి చల్లగా ఉంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది, అది కొంచెం తగ్గుతుంది. వాళ్ళకి ఇచ్చింగ్ రావడం వల్ల అట్లా కొరగాలనిపిస్తుంది. కొత్తగా టూత్ ఇరప్ట్ అయ్యే టైంలో ఆ ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల మరి ఎక్కువ పిల్లలు క్రాంకీ అవుతున్నారు అంటే ఐబుజెసిక్ సిరప్ కూడా ఇవ్వచ్చు. అవునా? ఓకే. అది మీరు అంటే డెంటిస్ట్ ని కలిస్తే కరెక్ట్ ఈ టైంలో. టీతింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో, అన్ని కొరికేస్తున్నారు అనే విషయంలో ఉంటే బెటర్ టు మీట్ డెంటిస్ట్. లేదంటే మేడం చెప్పినట్టుగా ఈ 2 టిప్స్ పాటించండి. అండ్ ఈ జెల్స్ మీరు చెప్తున్న ఈ టీతింగ్ సంబంధించిన ఎక్కడ దొరుకుతాయి? యూజువల్లీ ఫార్మసీస్ అన్నిట్లో దొరుకుతాయి, ఎక్కడైనా అడిగితే దొరుకుతాయి. ఇప్పుడు మనకి మాల్స్ లో కూడా ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి చాలా చోట్ల. సో ఇట్స్ ఈజీ ఎనీవేర్. ఓకే. వెరీ గుడ్. సో ఇప్పుడు మామూలుగా అందరికీ అంటే ఈ టీన్స్ ఎస్పెషల్లీ 12 years నుంచి 16, 17, 18 years ఏ ఏజ్ గ్రూప్ చూసినా కూడా అందరికీ క్లిప్స్ ఉంటున్నాయి. అది ఐదర్ ఒకప్పుడు మనం పెట్టుకున్న ఆ క్లిప్స్ లాంటివి కానీ, లేకపోతే ఇన్విజిబుల్ క్లిప్స్ కానీ. ఈ క్లిప్స్ ఏంటి ఇంత కంపల్సరీ అయిపోయాయి, ఎందుకని ఈ మధ్యలో? అంటే మనప్పుడు అంత క్లిప్స్ కంపల్సరీ లేదు, బట్ ఇప్పుడు మాత్రం ఎవ్రీ అదర్ చైల్డ్ అంటే ఆల్టర్నేట్ చైల్డ్ ఈజ్ ఆన్ క్లిప్స్. వై దిస్ ఇస్? ఒకటి ఏంటంటే క్లిప్స్ ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో ఎట్లా అంటే సో వాళ్ళకి ఏదో చిన్న ఒక పన్ను నాకు వంకర ఉంది, ఇది క్రాస్ ఉంది, ఇది కొంచెం స్పేస్ ఉంది, చాలా మైనర్ ఇష్యూస్ కూడా దే వాంట్ టు గెట్ ఇట్ కరెక్టెడ్. ఏదైతే మనం ఒక టైంలో ఇగ్నోర్ చేసేవాళ్ళం, మనం ఏంటంటే బాగా మేజర్ ప్రాబ్లం ఉంటే తప్పితే వి నెవర్ విజిట్ ఏ డెంటిస్ట్ యూజువల్లీ. సో పళ్ళు కూడా బాగా ఎత్తుగా ఉండి చూడటానికి బాగోట్లేదు అన్నప్పుడే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్మైల్ ఇంపార్టెన్స్ పెరిగింది, సో అండ్ బ్యూటీ ఇంపార్టెన్స్ పెరిగింది. సో దాంతో ఏంటంటే దే వాంట్ దే టీత్ టు బి పర్ఫెక్ట్. సో ఎవ్రీ టీత్ నార్మల్ గా ఉండి ఒక లైన్ లో అలైన్మెంట్ లో ఉండి తప్పితే మన స్మైల్ బ్యూటీ ఉండదు. అందుకని వెరీ స్మాల్ థింగ్ ఆల్సో దే వాంట్ టు గెట్ ఇట్ కరెక్టెడ్. అంతే తప్ప దిస్ ఇస్ నాట్ ఎ డిసీజ్. అందరికి పర్ఫెక్ట్ పళ్ళు ఉండవు, బట్ పర్ఫెక్ట్ పళ్ళు చేసుకోవడానికి మాత్రం ఈ ఎలైనర్స్ బాగా హెల్ప్ చేస్తున్నాయి. ఎలైనర్స్ హెల్ప్ చేస్తుంది కంపల్సరీగా. ఎలైనర్స్ ఏంటంటే యూజువల్లీ ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ థింగ్, మన ఎవరికి వేసుకున్నామని తెలియదు. మేనేజ్మెంట్ ఈజీ. బ్రేసెస్ ఆర్ ఆల్వేస్ వైర్స్ ఇన్సైడ్ యువర్ మౌత్. సో మనకి ఎక్కడో చోట గుచ్చుకుంటా ఉంటాయి, బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఫుడ్ ఇరుక్కుంటా ఉంటుంది, తినేటప్పుడు ఇబ్బంది, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, టైట్ చేయించుకోవాలి. ఈ ఎలైనర్స్ తో ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో మనకే ఇచ్చేస్తారు మొత్తం ఒకసారి సెట్. సో 10 days కి మనం మార్చుకుంటా ఉండొచ్చు, తినేటప్పుడు తీసేయచ్చు, తిన్నాక పెట్టుకోవచ్చు. ఈజీ టు మెయింటైన్. ఓకే. అండ్ సేఫ్ కూడా. సేఫ్ కాకపోతే కాస్ట్ ఒకటే కన్సర్న్. కాస్ట్ ఈజ్ మోర్ డెఫినెట్ గా కాస్ట్ ఈజ్ మోర్. బట్ కొంతమందికి ఖచ్చితంగా ఎలైనర్స్ కాదు బ్రేసెస్ వేయాల్సి వస్తుంది కదా, అంటే బాగా వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టీత్ ఎక్స్ట్రాక్షన్ కంపల్సరీ చేసి ఆ స్పేస్ ని క్లోజ్ చేయడానికి కంపల్సరీ వైర్ బ్రేసెస్ చేయాల్సి వస్తుంది. మామూలు బ్రేసెస్ దట్ ఇస్ ద మెయిన్ ట్రెడిషనల్ మెథడ్ యాక్చువల్లీ. సో బట్ దట్ ఇస్ బెస్ట్ కాదా? Obviously that is best. I prefer. I don't know orthodontist will agree with me or not, but I feel that is the best. So అది కనీసం 1 year పెట్టుకోవాల్సి వస్తుందా?
ఇన్విజిలైన్స్ పెట్టుకుంటే యూజువల్లీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ కాదు నేను చెప్తుంది, బ్రేసెస్ అయితే కనుక బ్రేసెస్ యూజువల్లీ 1.5 to 2 years is పెట్టాల్సిందే. కంపల్సరీ. దాని వల్ల కూడా యాక్చువల్లీ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ఫాస్ట్ గా అయిపోతుంది విత్ ఇన్ 10 months కరెక్ట్ గా పెట్టుకుంటే. సో ఇదేంటంటే వైర్ బ్రేసెస్ అనేది ఆల్వేస్ డెంటిస్ట్ హ్యాండ్స్ లో ఉంటుంది, బట్ ఇన్విజిలైన్ అండ్ అలైనర్స్ ఆర్ ఆల్ విత్ ద పేషెంట్ హ్యాండ్స్. సో దే కాంట్ బ్లేమ్ ఎ డెంటిస్ట్. ఆల్వేస్ డెంటిస్ట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో సరిగ్గా అవ్వలేదు అంటే బికాస్ యు ఆర్ నాట్ వేరింగ్. అంతే. సో ఆ ఏజ్ పిల్లలో డిసిప్లిన్ ఉండదు కాబట్టి ఐ హావ్ సీన్ మై డాటర్ ఒక 3 months గట్టిగా వాడింది, కొంచెం సెట్ అయిపోయింది అంతే. మిగతా బ్రెసెస్ అని అట్లా పడున్నాయి, మిగతా ఐలైనర్స్ అని అట్లా పడున్నాయి ఖచ్చితంగా. అండ్ చేంజ్ ఆఫ్ ఐలైనర్ మార్చగానే వాళ్ళకి పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, తీసి పక్కన పెట్టేస్తారు. సో అక్కడ పేరెంట్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఎంత చాలా కాస్ట్లీ ఐలైనర్స్ కొనుక్కున్నాక సో మనం వెనకాల పడాలి వాళ్ళ వెనకాల. That is why I agree, but nowadays I don't know, people will not agree, but with my experience as a pediatric dentist, so like 20 plus above matured level ఉన్న వాళ్ళకి aligners are best because they have to treat themselves, they have to wear themselves, so nobody is there to guide you, so nobody will tell you to wear the next set. So వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే it's easy. And people who are working, it's easy for them to manage. Okay. Public లో మాట్లాడటానికి కానీ. సో ఎలైనర్స్ ఇప్పుడు ఏ ఏజ్ అయినా పెట్టుకోవచ్చు, ఎనీ ఏజ్. నా ఏజ్ యా, వావ్, ఎనీ ఏజ్ గ్రూప్. సో దెబ్బకి సెట్ అయిపోతాయి పళ్ళకి. సూపర్. సో డెంటల్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గోల్డ్ అండ్ న్యూ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం పెయిన్లెస్ ట్రీట్మెంట్స్, ఆర్సీస్ కానీ. ఒకప్పుడు నాకు ఆర్సీ అంటే ఎంత భయం అంటే, చిన్నప్పుడు అంతా నేను ఆర్సీ ట్రీట్మెంట్లోనే ఉన్నాను. 7th class నుంచి 10th class వరకు ఎవ్రీ సండే అదే పని. సో అసలు అదే పనిలో ఉన్నాం. That time the treatment is tough. Yes. సో ఒకటి అంటే చిన్నప్పుడు విన్నాను ఈ పాయింట్, ఒక్కటి పుచ్చు పని వస్తే అది పక్కకి పాకుతుంది, ఇంకోటి వస్తుంది. ఇది నిజమేనా? నిజమే, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ బ్యాక్టీరియా కదా. సో బ్యాక్టీరియా స్ప్రెడ్స్. అందుకనే ఒకటి రాగానే ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్, లేకపోతే ఏంటంటే కీప్ స్ప్రెడింగ్ టు అదర్ టీత్. అందుకే ఫస్ట్ యూజువల్లీ స్టార్టింగ్ స్టేజ్లోనే యూ హ్యావ్ టు రికగ్నైజ్, బట్ నౌ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ ఇట్. మన జనరేషన్ తో కంటే కూడా మన పిల్లలు అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఆర్ మోర్ అవేర్ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో. ఐ మీన్ మన జనరేషన్ బికాస్ వీ డింట్ డూ దట్, దే ఆర్ మోర్ కేర్ఫుల్ విత్ దర్ కిడ్స్. సో రెగ్యులర్ చెకప్స్ కి తీసుకురావడం కానీ, సో కిడ్ బాగా చిన్న వాళ్ళని 6 months కి ఒకసారి తీసుకురావడం కానీ. సో దే ఆర్ బ్రింగింగ్ ద కిడ్స్. సో అవేర్నెస్ పెరిగిందని అనుకోవాలి. ఈ పాడ్కాస్ట్ తర్వాత ఇంకా అవేర్నెస్ పెరగాలని కోరుకుంటున్నా. సో మామూలుగా ఈ పుచ్చిపళ్ళకి, కేరీస్ టూత్ కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే అసలు ఏం చేస్తారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే బేసిక్గా టూత్కి మన బాడీలో ఉన్న ప్రతి దానికి ఒక బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై కంప్లీట్లీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ టూత్కి ఇన్ఫెక్షన్ వచ్చిందో అప్పుడే మనకి పెయిన్ వస్తుంది, ఆటోమేటిక్గా నర్వ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మన బ్యాక్టీరియా బ్లడ్ త్రూ సప్లై అవుతుంది కదా, పెయిన్ అనేది నర్వ్ నుంచి వస్తుంది. సో రూట్ కెనాల్ అనేది ఏం చేస్తామంటే టూత్ పై నుంచి వీ హ్యావ్ 3 layers ఇన్ ద టూత్. మెయిన్ గా ఎనామెల్ ఇస్ అ వెల్ నోన్ థింగ్, అందరికీ తెలుసు. సో సెకండ్ లేయర్ ఇస్ డెంటిన్ అండ్ థర్డ్ లేయర్ ఇస్ ద పల్ప్. ఓకే. సో ఇన్ ద పల్ప్ వీ హ్యావ్ దిస్ బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై టు ద టూత్. సో మేమేం చేస్తామంటే పైనుంచి ఎనామెల్ నుంచి డ్రిల్ చేసుకుంటూ లోపల వరకు వెళ్ళి వీ హ్యావ్ రూట్స్ ఇన్ ద టూత్ కదా. సో పర్టికులర్లీ 3 or 4 డిపెండింగ్ ఆన్ దట్ మోలార్. ఇఫ్ దంతం అయితే యూజువల్లీ 2 to 3 రూట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా 3 or 4 కెనాల్స్ ఉంటాయి లోపల. ఆ కెనాల్స్ లో నుంచే మనకి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై వస్తుంది టూత్ కి. సో ఇన్ఫెక్షన్ ఆ కెనాల్స్ లోనే ఉంటుంది మెయిన్ గా. సో పైనుంచి సో మనం పైనుంచి రీచ్ అయ్యి ఆ రూట్ టిప్ వరకు వి క్లీన్ దట్ కెనాల్స్. So we remove the blood supply and nerve supply to the particular tooth. At the same time bacteria ఎప్పుడు వాల్స్ లో ఉంటుంది. ఓకే, ఆ వాల్స్ అంతా స్క్రేప్ చేస్తాం సో దట్ వీ నీడ్ ఎ క్లీన్ వాల్స్ సో దట్ ఫర్దర్ బ్యాక్టీరియా విల్ నాట్ గ్రో. సో అదంతా క్లీన్ చేసి ఒక మెడిసిన్ తో దాన్ని ఫిల్ చేసి పైన ఒక క్రౌన్ తో దాన్ని సేఫ్ గార్డ్ చేస్తాం. ఓకే, క్రౌన్ ఎందుకు అంటే ఆల్రెడీ మనం దానికి టూత్ కి లైఫ్ లేదు, ఇట్స్ వెరీ బ్రిటిల్. మనం సడన్ గా ఏమన్నా కొరికితే టూత్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది అవాయిడ్ చేయడానికి క్యాప్స్ అనేవి పైన పెట్టుకోవాలి. దోస్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ క్యాప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో వాట్ ఎవర్ ద పేషెంట్ చూసెస్ వి గివ్ దట్. సో చిన్న పిల్లల్లో ఈ ట్రీట్మెంట్ చేయాలి, ఒక పన్నుకి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఎన్నిసార్లు వాళ్ళు విజిట్ అవ్వాలి?
యూజువలీ చిన్నపిల్లల్లో కూడా బాగా పెయిన్ వస్తాయి కానీ పేరెంట్స్కి తెలీదు అవును. అది రూట్ కెనాల్కి వెళ్ళింది వెళ్ళింది అని. అనేసి. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పొద్దున్న లేసేటప్పటికి ఒక వాపుతో వస్తాడు అయ్యో. చైల్డ్. సో అప్పుడు పేరెంట్స్ తీసుకొస్తారు. వాపు ఉంది అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ బాగా ఉందంటే అర్థం. సో అలాంటి చైల్డ్కి ఏం చేస్తామంటే ఆల్రెడీ పెయిన్తో ఉంటారు కాబట్టి కొంచెం ఇట్స్ లైక్ పెయిన్ ఉంది, అంత పస్ ఉంది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిలీవ్ దట్ పస్ ఫ్రమ్ ఇన్సైడ్. సో చిన్నగా హోల్ చేసి ఆ పస్కి ఒక పాత్వే క్రియేట్ చేస్తాం ఫస్ట్ విజిట్. సో అప్పుడు కూడా ప్రొసీజర్ ఉంటుంది. అది క్రియేట్ చేస్తేనే వాడికి పెయిన్ తగ్గుతుంది. సో కంపల్సరీ ఫస్ట్ విజిట్ లో చిన్న ప్రొసీజర్ లైక్ 5 to 10 minutes అంతేనా? ఓకే. వాడు ఏడ్చి రియలైజ్ అయ్యే లోపే సో విల్ ఫినిష్ దట్. సో అండ్ చాలా సార్లు బాగా పెయిన్ ఉన్న టూత్ కి ఇన్ఫెక్షన్ టూత్ డెడ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకసారి. ఓకే. సో అది వైటల్ ఉన్నా కూడా ఆ పెయిన్ లో వాడికి అంత తెలియదు. సో ఇమీడియట్లీ విల్ డూ దట్. సో చూసేటప్పటికి అప్పుడు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒక 4 to 5 days వాడు యాంటీబయాటిక్ సిరప్ వేసుకుంటే మొత్తం పెయిన్ తగ్గిపోతుంది. ఆ 5 days స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ విజిట్ పిలిచి అప్పుడు దాన్ని ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఓకే. సో ఆర్సీ ఒక్క సెషన్ లో అయిపోతుందా, మళ్ళీ రావాల్సి వస్తుంది? నార్మల్లీ బాగా ఇన్ఫెక్టెడ్ టూత్ కాకపోతే అంటే లైక్ టూత్ కి ఫర్కేషన్ అంటే రూట్స్ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉండి మనకి ఎక్స్రే చూసి రేడియోలోసెన్సీ ఎంత వరకు ఉంది చూసి దాని పరిస్థితిని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం యూజువల్లీ. సో నార్మల్లీ సింగిల్ విజిట్ లో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ to 45 minutes అంతే. సో నైస్ కంప్లీట్. బాగా ఇన్ఫెక్టెడ్ టూత్ అయితే విల్ మేక్ ఇట్ 2 visit ప్రాసెస్. ఓకే. బట్ ఫాలో అప్స్ ఎన్నిసార్లు, ఒకసారి ఆర్సీ చేశాక ఎన్నిసార్లు ఫాలో అప్స్ ఉంటాయి? ఇంకా ఇంకేం ఉండవు యాక్చువల్లీ. ఉండవా? సో విల్ కాల్ దెమ్ యూజువల్లీ చాలా మంది ఇమీడియట్ గా కూడా క్యాప్ పెట్టేస్తూ ఉంటారు. క్యాప్ ఈజ్ లైక్ దే టేక్ ఇంప్రెషన్స్ ఫస్ట్, క్రౌన్ కటింగ్ అది చేసి ఇంప్రెషన్ తీసేసుకుంటారు. బట్ ఇన్ మై క్లినిక్ వి యూజువల్లీ గివ్ ఎ 3-4 day break so that the patient will get adjusted and we'll check if the pain is there, తగ్గిందా లేదా, ఈజీ కంఫర్టబుల్ అని చెక్ చేశాక then we call him again crown process. అదొకటి బెటర్, సెకండ్ టైం అయిపోతుంది. సో సచ్ ఈజీ అండ్ సింపుల్ ట్రీట్మెంట్ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో నల్ల చుక్కలు కనిపిస్తున్నాయి పళ్ళ కంటే మొత్తం పాడవక ముందే వెళ్తే చాలా సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్ మీకు అర్థమవుతుంది కదా. సో కొంచెం పిల్లల పళ్ళ విషయంలో ఎస్పెషల్లీ ఆ పాల పళ్ళని ఏముందిలే పుచ్చి పళ్ళు పోతే కొత్త పళ్ళు వస్తాయి కదా అనుకోకుండా చిన్న పిల్లల పుచ్చి పళ్ళ విషయంలో పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ ఈజీ అండ్ సింపుల్. కొన్ని రివర్స్ కూడా చేయొచ్చు. బ్లాక్ డాట్ కాదు, వైట్ డాట్ ఈజ్ ఎ ఫస్ట్ ఇండికేషన్ కేరీస్ టూత్కి. ఆ విషయం గమనించుకోండి. సో చాలా చాలా మంచి పాయింట్స్ చెప్పారు డాక్టర్ చందన. మనకి పిల్లల పళ్ళు విషయంలో మన పళ్ళు కూడా నెక్స్ట్ టైం పాడ్కాస్ట్లో మన పళ్ళ గురించి కూడా డీటెయిల్డ్గా అన్నీ అడిగి తెలుసుకుంటాను. బట్ పేరెంట్స్ అందరూ జాగ్రత్త వహించండి. పిల్లల పళ్ళ విషయంలో నైట్ బ్రషింగ్ కంపల్సరీ చేయడం స్టార్ట్ చేయించండి. అంతే కదా చందన? యాజ్ ఎ డాక్టర్ నువ్వు చూసే మోస్ట్ అంటే లైక్ అబ్బా ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారు పేరెంట్స్ అని అనిపించిన రోజులు ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటంటే క్యావిటీస్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆటోమేటిక్గా ద కిడ్స్ విల్ హ్యావ్ లెస్ కేరీస్ because they know the importance of teeth. Less caries. Less caries. And low economic levels unna vallaki they don't care about the teeth much. They have many more issues to worry. So our kids ostuntaru almost actually kids lo 3 years varaku they have only 20 teeth. 20 teeth lo 18 teeth varaku cavities unna patients nu kuda chusanu nenu. So completely gone. And still they say madam ఊడిపోతాయి కదా, because they are not affordable to get the treatment done. So they are not worried about the child much. Okay. So ఏదైనా మందు ఉంటే చెప్పండి మేడం అది వేసేస్తాము. ఇంకా స్టిల్ అన్ని పళ్ళు పోయినా కూడా మందు మీదనే. సో బికాస్ దిస్ వాట్ ఎవర్ యు సే దే థింక్ లైక్ డాక్టర్స్ అలాగే చెప్తారు, ఎలాగో ఊడిపోతాయి కదా ఇంకో కొన్ని రోజుల్లో అని. బట్ చైల్డ్కి 13-14 years వచ్చే వరకు మిల్క్ టూత్ 1 by 1 ఊడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-year కిడ్కే క్యావిటీ ఉంటే దంతంలో, సో వాడికి 13 years వచ్చే వరకు ఆ టూత్ ఎలా ఉంటుంది, వాడు ఎలా మేనేజ్ చేస్తాడు? దానివల్ల చాలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఒకటే కాదు, వాళ్ళ ఎపిటైట్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది, ఫుడ్ సరిగ్గా తినరు, డిస్టర్బ్డ్ గా ఉంటారు, ఇరిటబుల్ గా ఉంటారు, దే కాంట్ ఎక్స్ప్లెయిన్ ద పెయిన్. సో ఫ్రెండ్స్ తో సరిగ్గా మింగిల్ అవ్వలేరు, సోషల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి దానివల్ల. సో విచ్ ద పేరెంట్స్ విల్ నాట్ అండర్స్టాండ్. సో సహజంగా ఇయర్ పెయిన్, టూత్ పెయిన్ ఇవన్నీ ఒకటే రకంగా ప్రెజెంట్ అవుతాయి అంటారు కదా. సో వాట్ ఈస్ దట్ కనెక్షన్?
నాకు తెలుసు, బట్ మీరు చెప్పాలి. విజ్డమ్ టూత్ ఇరప్షన్ అప్పుడు యూజువల్లీ ఆ ప్రాబ్లం వస్తుంది బాగా. ఓకే. విజ్డమ్ టూత్ అనేది 20 to 30 years మధ్యలో దానికి ఇరప్షన్ అవుతుంది. ఓకే. అది రావడానికి కొంచెం ఇబ్బంది పడే రోజుల్లో ఆ పెయిన్ ఏంటంటే మనకి టిఎంజే జాయింట్ కి ఇయర్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ ఇయర్ పెయిన్ లాగా వస్తుంది. చాలా మంది ఫస్ట్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇయర్ మొత్తం చెక్ చేసి ఫైనల్ గా మా దగ్గరికి పంపిస్తారు. సో మేము అది ఎక్స్రే తీసి దాని పొజిషన్ అది చెక్ చేసి దాన్ని అవసరం అయితే తీసేస్తాం అన్నమాట. ఓకే. సో ఈ విజ్డమ్ టూత్ ఎరప్షన్ అన్నది అందరికీ అవుతుందా డాక్టర్ చందన, లేకపోతే కొంతమందికి దానికి ఏమైనా ప్రత్యేకంగా ఉంటుంది? 20 to 30 years మధ్యలో అది కొంతమందికి అసలు ఇరప్షన్ అవ్వదు. నాకైతే అవ్వలేదు ఇంతవరకు. సో కొంతమందికి అవ్వదు, అంటే జ్ఞానం రాలేదంట. చాలా మంది అలాగే అంటారు. సో ఏంటంటే అది ఏడిపించడానికి వచ్చిన వర్డ్. బికాస్ మనం ఏంటంటే మనం మెచ్యూర్డ్ ఏజ్ కి వచ్చాక వచ్చే టూత్ కాబట్టి వి కాల్ విజ్డమ్ టూత్ అంతే. అంతే తప్ప సో దానికి మన విజ్డమ్ కి సంబంధం లేదు. 100%. అండ్ చాలా మంది అప్పర్ టీత్ తీయటం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తాయా, కళ్ళ ఇబ్బందులు వస్తాయా, అవి కూడా అడుగుతూ ఉంటారు కామన్ గా. ఎందుకంటే అప్పర్ టీత్ బ్రెయిన్ కి దగ్గరలో ఉంటుంది. సో ఐస్ డిస్టర్బ్ అవుతాయేమో అది ఇది అంటారు. యాక్చువల్లీ దానికి వీటికి సంబంధమే లేదు. ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తారో ఇన్ఫెక్షన్ అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఐలోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్ లోకి వెళ్ళొచ్చు, దేనికన్నా వెళ్ళొచ్చు. అది ఇంపార్టెంట్. సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ పెయిన్. ఓకే. సో పళ్ళలో వచ్చే ప్రతి పెయిన్ అటెండ్ అవ్వాల్సిందే. అండ్ విజ్డమ్ టీత్ కూడా రాకపోతే నష్టం లేదు. సో ఒక్కొక్కసారి లోపలే కొన్ని ఉండిపోతాయి పళ్ళు. కొంతమందికి విజ్డమ్ టీతే కాదు, యాంటీరియర్స్ లో కూడా కొన్ని కంప్లీట్ గా ఫార్మేషన్ అవ్వవు, మిస్సింగ్ టీత్ ఉంటాయి కిడ్స్ లో. ఓకే. సో కంజెంటల్లీ మిస్సింగ్ అంటాం వాటిని. ఓకే. సో అలాంటి టీత్ మనం ఎక్స్రేస్ తీసి ఫస్ట్ చెక్ చేసుకుంటాము. ఎక్స్రేలో కూడా లేకపోతే కనుక ఆ స్పేస్ ని మెయింటైన్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, అడల్ట్ అయ్యాక అప్పుడు ఒక ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసుకోవాలి టీత్ లో. విజ్డమ్ టీత్ వస్తే తీసేయాలి, రాకపోతే హ్యాపీ. వచ్చినవి కూడా మేము మాక్సిమం అందరికి మెయింటెనెన్స్ కష్టం కాబట్టి బ్రష్ అక్కడ వరకు రీచ్ అవ్వదు కాబట్టి తీసేసుకోమనే సజెస్ట్ చేస్తాం. ఓకే, నైస్. సో కమింగ్ టు ద గమ్ హైజీన్, ఈ గమ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, గమ్ సెన్సిటివిటీ అంటాం కదా, ముట్టుకుంటే కొంచెం నొప్పి ఉంటుంది. సో హౌ టు డీల్ విత్ దిస్ గమ్ ప్రాబ్లమ్స్ డాక్టర్ చందన? యూజువల్లీ గమ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే మనకి లాంగ్ టర్మ్ నుంచి మన ఉమ్ములో ఏదైతే కాల్షియం అండ్ ఫాస్ఫేట్ ఉంటాయో కొంతమందికి కొంచెం హయ్యర్ అమౌంట్స్ ఉంటాయి. అండ్ క్లీనింగ్ అనేది యూజువల్లీ ఇయర్లీ వన్స్ మేము అడ్వైస్ చేస్తాము. గమ్ క్లీనింగ్ కూడా నార్మల్ గా టీత్ క్లీనింగ్ అనేది, టీత్ క్లీనింగ్. ఓకే, టీత్ క్లీనింగ్ చేసి టీత్ క్లీనింగ్ అనేది మనం ఇయర్లీ వన్స్ అడ్వైస్ చేస్తాము. సో ఎందుకు అనేది ఏంటంటే మనం టీత్ బ్రష్ చేసినప్పుడు టీత్ ని చేస్తాము, కానీ పన్నుకి ఉన్న గ్యాప్ లోకి మన బ్రష్ వెళ్ళదు. సో ఎక్కడైతే ఫుడ్ ఎక్కువ వెళ్తుందో అండ్ ఫుడ్ అనేది బయట ఉన్న సర్ఫేస్ లో పోతుంది మనం బ్రష్ చేసినప్పుడు. గమ్ము మనకి అటాచ్డ్ గమ్ము, డిటాచ్డ్ గమ్ ఉంటుంది. ఏదైతే మార్జిన్ మనకి పన్నుకి అంటుకున్న మార్జినల్ జింజైవా ఉంటుంది, అందులోకి కూడా ఫుడ్ వెళ్ళి అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అది మనకి బ్రషింగ్ తో పోదు ఎప్పుడైతే. అండ్ మన టీత్ మీద ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు లోవర్ టీత్ ఉంటాయి, లోవర్ టీత్ కి లోపల సైడ్ మనకి ఎక్కడైతే ఆగుతుందో అక్కడ చాలా మంది బ్రషింగ్ సరిగ్గా చేయరు, లోపల దాకా లిటిల్ బిట్ టఫ్ ఆల్సో. సో ఆ ప్లేస్ లోనే ఈ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ డిపాజిషన్ అయ్యి దాన్ని క్యాలిక్యులస్ అంటాం, పాచి అంటాం, టాటర్ అంటాం. ఆ ఫార్మేషన్స్ ఎక్కువ, yellowish formation. ఓకే, ఇట్స్ వెరీ హార్డ్. అది బ్రష్ తో పోదు. ఓకే. అది యూజువల్లీ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేసిన యూజువల్లీ 7 to 10 days కి క్లీనింగ్ అయ్యాక అంత గ్యాప్ లోనే ఫార్మేషన్ అవుతుంది అది. ఓకే. ఓకే. సో అందుకని ఏంటంటే రెగ్యులర్ గా అక్కడ కూడా బ్రష్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఫార్మేషన్ అయితే అది బ్రష్ తో పోదు. సో వాటి కోసం ఏమంటే క్లీనింగ్ చేయించుకోవాలి. క్లీనింగ్ చాలా మంది సరిగ్గా అన్లెస్ మీరు చెప్పిన గమ్ బ్లీడింగ్ వచ్చే వరకు యూజువల్లీ వాళ్ళు రికగ్నైజ్ చేయరు. సో అది హార్డ్ అయ్యే కొద్ది ఏం చేస్తుందంటే బోన్ ని తినేస్తూ గమ్ ని కిందకి పుష్ చేస్తూ ఉంటుంది అండ్ స్వెల్లింగ్ వస్తుంది, గమ్ లో రెడ్నెస్ వస్తుంది. సో స్లోలీ ద ఇన్ఫెక్షన్ స్టార్ట్స్ ఇన్ ద గమ్స్. సో ఆ ప్లేస్ నుంచి మీరు ఏ ఏరియాస్ బ్రషింగ్ తో కవర్ చేయట్లేదు ఆ అన్ని ఏరియాస్ లో అలాగే ఫార్మేషన్ అవుతూ ఉంటుంది అండ్ రెడ్నెస్ ఎక్కువ అవుతుంది. రెడ్నెస్ అయ్యే కొద్ది బ్రష్ టచ్ చేసిన బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు విజిట్ ఎ డెంటిస్ట్. సో బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ కనుక పళ్ళల్లోంచి భూమిలోంచి వచ్చింది అని అంటే కనుక అది గమ్ బ్లీడింగ్ అయి ఉంటుంది అండ్ ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాల్సిన టైం అది, లేకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది. సో అది గమ్ బ్లీడింగ్ అయింది, విటమిన్ సి ఒకటి తగ్గిందని చాలా మంది సహజంగా విటమిన్ సి మీదకి వెళ్తుంది చిన్నప్పటి నుంచి అదే బ్లీడింగ్ అవుతుంది అనేసి. ఓన్లీ విటమిన్ సి ఒకటి సొల్యూషన్ కాదు ఇక్కడ. మీట్ ఏ ప్రాపర్ డెంటిస్ట్. ఏ ఏజ్ గ్రూప్ అయినా గమ్ బ్లీడింగ్ అస్సలు అవాయిడ్ చేయొద్దు.
నెగ్లెక్ట్ చేయొద్దు, అది చాలా ఇంపార్టెంట్. సో ఒకటి, పళ్ళు గట్టిగా ఉండాలి అని అంటే ఏం ఫుడ్ సజెస్ట్ చేస్తారు యాజ్ ఎ డాక్టర్స్ మీరు? యూజువల్లీ ఏంటంటే వి అడ్వైస్ టు ఈట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ జంక్ ఫుడ్. ఓకే. సో మనం తినే వెజిటబుల్స్ కానీ వాట్ ఎవర్ ఫ్రూట్స్ వి ఈట్ దోస్ ఆర్ ఆల్ హెల్దీ. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ వీళ్ళు తినే ఫుడ్ ఏంటంటే మోర్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, మన కిడ్స్ ప్రిఫర్ చేసేది దే ఆర్ ప్రిఫరింగ్. అసలు చూయింగే అవసరం లేదు వాటికి, అలా మింగేసే ఫుడ్ ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు. సో ఇప్పుడు మనం చూస్తే మన గ్రాండ్ పేరెంట్స్ టీత్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ వాట్ వీ హ్యావ్. అంతే కదా. యునో సర్ప్రైజింగ్లీ మై గ్రాండ్ ఫాదర్, నౌ హీ ఈస్ నాట్ దేర్, when he is 85-year-old he came for an extraction. సో నేనేమనుకున్నానంటే మా తాతయ్యే కదా, సో ఈజీగా తీసేయచ్చు అని. యు నో హౌ టఫ్ ద ఎక్స్ట్రాక్షన్ ఈస్, ద సింపుల్ వన్. It took nearly 1.5 hours for me. బాబోయ్. The bone is very, very hard and it's very surprising for me. And because he is my grandfather, he is very cooperative actually, but very surprising. And then I understood that ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అంత ఏజ్ people teeth, their bone is very hard. Okay. That is because of their diet. ఓకే. The food they ate. సో ఇప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పాలు ఎక్కువ తీసుకుంటే టీత్ బాగుంటాయి, కాల్షియం ఉంటుంది కాబట్టి. సో పాలు ఖచ్చితంగా యూ ఎంకరేజ్ టు టేక్ అండి ఇప్పుడున్న పొజిషన్లో. యాక్చువల్లీ ఏంటంటే మన ఫుడ్ లో కూడా కొన్ని ఇప్పుడు జంక్ తో పాటు ఇప్పుడు చీజ్ ఒకటి, మిల్క్ ఒకటి, అవి తింటే కూడా మనకి రీమినరలైజేషన్ అంటే మీకు చెప్పిన వైట్ స్పాట్స్ ఉంటాయి చూడండి, అవి పోవటానికి హెల్ప్ చేస్తాయి బికాస్ దోస్ థింగ్స్ హావ్ కాల్షియం. చీజ్ కూడా ఓకే. మిల్క్ అండ్ పిల్లలకి ఉట్టి చీజ్ ఇచ్చినా తినమని దట్ హెల్ప్స్ యాక్చువల్లీ. సో చీజ్ స్లైసెస్. సో మిల్క్ ఏంటంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ పొల్యూటెడ్, అందుకని వద్దని చెప్తున్నారు యాక్చువల్లీ, బట్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్. దట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. ఇట్స్ గుడ్ ఫర్ ది చిల్డ్రన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇయర్లీ వన్స్ క్లీనింగ్ అందరికి సజెస్ట్ చేస్తారా డాక్టర్ చందన మీరు? యా, కంపల్సరీ. ఏ ఏజ్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయొచ్చు? యూజువల్లీ ఏంటంటే డెంటల్ చెకప్స్ అనేది ఎవరికైనా ఇయర్లీ వన్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఎందుకు అంటే if the cavity is very small, especially for the upper teeth, parents కానీ మనం కానీ మనం గమనించలేం. we can't check our teeth ourselves regularly. సో ఏంటంటే రెగ్యులర్ చెకప్, హెల్త్ చెకప్ ఎలా చేయించుకుంటున్నాము, సో ఇన్ ద సేమ్ వే డెంటల్ చెకప్ ఫర్ ఇయర్లీ వన్స్ ఉంటే ఏంటంటే ద ప్రాబ్లం ప్రోగ్రెస్ అవ్వకుండా తెలుస్తుంది. కనీసం ఇవి ఉన్నాయి, కనీసం ఫ్యూచర్లో అటెండ్ అవ్వాలన్న విషయం తెలుస్తుంది. సో ఆ టైంలో క్లీనింగ్ కూడా సింపుల్ గా చేసేస్తాం, అవసరం అయితే చెప్పేస్తాం. సో యూజువల్లీ చేస్తారు. ఈ క్లీనింగ్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందా, ఎలా ఉంటుంది క్లీనింగ్? ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ లైక్ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, ఒక వియర్డ్ ఫీలింగ్. సో ఉంటుంది కొంచెం. వి యూజ్ అల్ట్రాసోనిక్ స్కేలర్స్. ఒకప్పుడు అనుకునే వాళ్ళు స్కేలింగ్ రెగ్యులర్ గా చేసుకుంటే ఎనామిల్ పోతుంది, రఫ్ అయిపోయి వస్తాయి. రాంగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. చాలా ఏంటంటే క్లీనింగ్ తర్వాత కొత్తగా స్పేసెస్ ఓపెన్ అప్ అయ్యాయి, టీత్ జరిగిపోయాయి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు మమ్మల్ని వచ్చి. సో లోవర్ టీత్ లో ఏమవుతుంది అంటే మేము ఇందాక మీకు చెప్పినట్టు ఆ క్యాలిక్యులస్ ఫార్మేషన్స్ ఉంటాయి కదా, అవి టూత్ కలర్ లోనే ఉంటాయి. సో వీళ్ళు స్మైల్ చేసి చూసుకున్నప్పుడు పళ్ళ మధ్యలో అవన్నీ వైట్ గా ఉంటాయి కదా, మేము క్లీన్ చేసినప్పుడు అవన్నీ పోతాయి, సడన్ గా ఖాళీ ప్లేసుల్లా కనిపిస్తాయి వాళ్ళకి. సో దే థింక్ దట్ టీత్ అన్ని దూరం అయిపోయాయి, సో గ్యాప్స్ క్రియేట్ అయ్యాయి, సో స్కేలింగ్ చేసుకోకూడదు అని దే ఫీల్. బట్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఫార్మేషన్స్ తగ్గుతాయి. అది ఎంత థిక్కెనింగ్ అయితే బోన్ లాస్ అంత ఎక్కువ అయ్యి టీత్ వాటికి అవే లూజ్ అయ్యి తొందరగా లూజ్ అయ్యి ఊడిపోతాయి. సో అందుకని సో రెగ్యులర్ ఇయర్లీ వన్స్ డెంటల్ చెకప్ ఫాలోడ్ బై క్లెన్జింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లీనింగ్ థెరపీ. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. అండ్ కాస్ట్ కూడా ఎంత ఉండొచ్చు? రెగ్యులర్ చెకప్స్ వాళ్ళకి యూజువల్లీ వి చార్జ్ వెరీ లెస్, 1000 much, not more than the 1000-1500. అంతే. డిపెండ్స్ ఆన్ మోర్ హౌ మచ్ దే హ్యావ్ ఇన్ దేర్ మౌత్. సో దాని బట్టి స్మోకింగ్ ఉంటుంది, స్టెయిన్స్ ఉంటాయి, చూయింగ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ పర్సన్. బట్ చాలా తక్కువ కాస్ట్ కింద చేసుకోవచ్చు, అంటే లెక్కేసుకోవచ్చు. అంటే మనకి ఫ్యూచర్లో వచ్చే పళ్ళ ప్రాబ్లంకి వాటికి పెట్టే డబ్బులతో పోలిస్తే ఇయర్లీ వన్స్ రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ క్లీనింగ్ అనేది చాలా సింపుల్. సో ఈ విషయం గమనించుకోవాలి మనం అంతా కూడా. సో నేను కూడా ఇంతవరకు చేయించుకోలేదు, చాలా రోజులు అయింది, 1 year ఎబో అయింది. బట్ ఈ విషయంలో నేను కూడా ఎన్లైటన్ అయ్యాను. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి అండ్ తెలుసుకోవాలి అట్లీస్ట్ ఎన్ని కేరీస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఫ్యూచర్లో ఇవి ప్రాబ్లం అయ్యే పొజిషన్ ఉందా లేదా అన్న పాయింట్ మనం చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. చాలా ఈజీ, కంప్లీట్లీ పెయిన్లెస్. అవును.
చాలా సింపుల్ ప్రొసీజర్, అవును. కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. వెరీ లెస్. సో ఏంటంటే ఎందుకు వెళ్ళడము, పీపుల్ బద్ధకం, అందరూ లేజినెస్. పెయిన్ వచ్చాక మీరు అన్నట్టు ట్రీట్మెంట్ కాస్ట్లీ, చాలా ఎక్కువ పెయిన్ఫుల్, సఫరింగ్ మళ్ళీ ఆబ్వియస్లీ, అండ్ నెంబర్ ఆఫ్ విజిట్స్ యూ హ్యావ్ టు విజిట్ ద డెంటిస్ట్, బికాజ్ అంతా సింగిల్ షాట్ లో అయ్యే ట్రీట్మెంట్ కాదు. సో తీసేసిన పళ్ళకి నౌ ఇంప్లాంట్స్ హ్యావ్ కమ్, ఇంప్లాంట్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. సో మళ్ళీ 3 months తర్వాత తిరగాలి, అండ్ ఆర్టిఫిషియల్ ఈజ్ ఆల్వేస్ ఆర్టిఫిషియల్. అంతే కదా. కాదు, భగవంతుడు ఇచ్చిన ఈ పళ్ళు ఒక్కొక్క పన్నుకి కొన్ని లక్షలు వేలు కింద లెక్కేసుకోవాలి. ఉన్న పళ్ళని జాగ్రత్తగా బంగారంలాగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడదామనే విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క పన్ను తేడా వచ్చింది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఒక్క పన్ను తేడా వచ్చిందా అక్కడ ఆర్సి, దాని తర్వాత ఇంప్లాంట్, తర్వాత ఇంకోటి ఖర్చు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి, మీ డెంటిస్ట్ని కలవండి. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ చందన, చాలా బాగా ఎన్లైటన్ చేశారు. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను చందన. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ మోనిత.